హలో హాయ్ వెల్కమ్ టు సాన్షి టాక్స్ డే 2 ఇన్ హైదరాబాద్. సో ఈరోజు అయితే మేము పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళామండి మార్నింగ్. సో దానికంటే ముందు నేను మీకు గుడి చూపించే ముందు ఒక రిక్వెస్ట్ అండి మీ అందరికీ, ప్లీజ్ నా ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్, కమెంట్ కూడా చేయండి. ఇన్ కేస్ ఏమైనా కంటెంట్ ఐడియాస్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. ఎందుకంటే ఇనిషియలీ ఐ రియల్లీ నీడ్ యువర్ సపోర్ట్ అనమాట. ఎందుకంటే నాకు కంటెంట్ ఐడియాస్ మీ నుండి వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను ఖచ్చితంగా దాని మీద వర్క్ చేస్తాను. అండ్ ఇదైతే మీ అందరికీ తెలిసిందే కదా, మన ఆంధ్ర తెలంగాణలో ఫేమస్ టెంపుల్ పెద్దమ్మ తల్లి గుడి. సో ఈ గుడికి అయితే మార్నింగ్ వచ్చేసాను. నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మిస్ అవ్వకుండా తప్పకుండా వస్తానన్నమాట గుడికి. ఇగో శివ అయితే పాపను పట్టుకున్నారు. పాపకు ఆల్రెడీ ఫీవర్ కొంచెం తగ్గింది, నీరసం తగ్గిందని చెప్పి దాన్ని కూడా తీసుకొచ్చాం గుడికి. ఇంతకుముందు ఏంటంటే పెళ్లి కాకముందు శివ నేను వెళ్ళాం, పెళ్ళైన తర్వాత శివ ఢిల్లీలో ఉన్నప్పుడు పాప నేను వెళ్ళాం. సో బట్ కలిసి అయితే ఇదే ఫస్ట్ టైం వెళ్ళాం అనమాట. చాలా హ్యాపీ అనిపించింది ముగ్గురం కలిసి ఆ టెంపుల్కి ఇలా రావడం అనమాట. అమ్మవారికి మేము పెళ్ళికి ముందు కూడా మొక్కుకున్నాం అనమాట, మా పెళ్ళి చక్కగా అయిపోవాలని. నిజంగా చెప్తున్నా, పెద్దమ్మ తల్లికి మనం ఏం కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతాయండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో గుడి లోపల గర్భగుడిలో మనకి వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ కానీ ఎలో కాదు. సో నేను అందుకే బయటంతా కవర్ చేశాను, మీకు చూపిస్తా. సో మనకి ఇక్కడ గుడి బయట గోపురం ఉంటుంది. ఆ గోపురం దగ్గర ఏంటంటే ఎవరైనా ఒక కాయిన్ని నిలబెడితే మనం కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని అర్థం అంట. అంటే ఆ కాయిన్ పడకుండా స్టాండ్ చేయాలి. సో ఇదనమాట. ఇంకా షన్వి అయితే పూజారి గారి దగ్గరికి కూడా వెళ్ళిపోయి జోజీ అని చెప్పి పూజ చేసేసింది. ఇది గర్భగుడి. సో నేను చుట్టూ అంతా మీకైతే కవర్ చేసి చూపిస్తాను. ఇది ప్రదక్షిణ చేసే వే అనమాట. చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారి గుడికి వెళ్ళాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే నవశక్తి అమ్మవార్లు కూడా ఉంటారు. ఇక్కడ ఒక గుడి అంటే ఒక పీఠంలా ఉంది చూడండి. బయటను కొబ్బరికాయలు కట్టేసి ఉన్నాయి కదా రెడ్ కలర్, దాంతో ఇదే అనమాట. ఇంకా చుట్టూ తిరిగేటప్పుడు మనకి అంటే చాలా విశాలంగా ఉంటుందన్నమాట గుడి మాత్రం. అంటే ఎంతమంది వచ్చినా సరే సరిపోతుంది అనిపిస్తుంది అనమాట. చాలా పెద్దది, విశాలంగా ఉంటుంది అండ్ ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇది మనకి జూబ్లీ హిల్స్లో ఉంది. మీలో తెలియకపోతే నేను చెప్తున్నాను అనమాట. జూబ్లీ హిల్స్లో ఉంటుంది టెంపుల్. ఇంకా ఏమంటారంటే ఇక్కడ ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. వైజాగ్లోనే ఇప్పుడు దాకా ఉన్నాయి అనుకున్నాను, బట్ ఇక్కడ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. చూడండి గుడి అంతా అయితే ఎంత విశాలంగా ఎంత బాగుందో, ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ తెలుసు కదా మనకి పెద్దమ్మ తల్లి గుడి అంటే ఇక్కడ ఎవరైనా కొత్త వెహికల్స్ తీసుకున్నా లేకపోతే ఏమైనా పని ప్రారంభించాలన్నా తల్లి బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే నేను చెప్పినట్టు ఇప్పుడు మనం ఏం అడిగితే అవి ఇస్తారనమాట. నాకు కూడా నమ్మకం. ఇప్పుడు కూడా వచ్చి చాలా కోరికలు అయితే కోరుకొని అప్లికేషన్ పెట్టొచ్చాను. తల్లి ఏం చేస్తారో చూడాలన్నమాట. సో ఇదంతా డేలో అయిపోయింది. ఈవినింగ్ ఏమో నేను, అన్య, వదిన, శివ ఇంకా పాప కలిసి ఆల్మోస్ట్ నైట్ 11:30 అరౌండ్ అయింది. ఆ టైంకి అయితే మేము వెళ్ళిపోయాం. ఎక్కడికంటే తెలంగాణ సెక్రటరియేట్కి. సో ఇక్కడ ఇది మనకి అదే హుస్సేన్ సాగర్ ఉంది కదా, పక్కన ఉంటుందన్నమాట. సో మొత్తం నెక్లెస్ రోడ్ అంతా ఒక రౌండ్ కొట్టి ఇక్కడికి వచ్చేసాం. వీళ్ళే మా అన్నయ్య, వదిన అంటే చిన్నమ్మయ్య, బట్ అన్నయ్య పెళ్ళం కాబట్టి వదిన అంటున్నా. సో ప్రియా సాయి అనమాట. వీళ్ళు మాకు నైట్ ఏం అంటే విసిగి చెందకుండా వెళ్దాం పదండి అని చెప్పి తీసుకెళ్లారు. సో నెక్లెస్ రోడ్ నేను ఎప్పుడు తిరగలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంకా శివ, పాప, నేను, ప్రియా ఇంకా సాయి కలిసి తిరిగాం అనమాట. శివ ఏమో ఇంకా పాపని ఎత్తుకునే పనిలోనే ఉన్నారు. ఏదో చూడండి ఆ నైట్ టైంలో అంత కూల్ డ్రింక్ తాగుతున్నారు. అతనికి చాలా దాహం వేసిందంట. నాకు తాగమని చెప్తున్నారు. నేను తాగనురా బాబు అని చెప్పేసాను. ఎందుకంటే అమ్మో నాకు సైనస్ ప్రాబ్లం వచ్చేస్తుంది, ఇంకా తాగితే ఎందుకులే అని చెప్పి తాగలేదు, లైట్ తీసుకున్నాము. ఇంకా అక్కడ మా సాయికి అడిగాను ఇవేంటి అని అంటే తను ఏవో కొన్ని చెప్పాడు, నాకు అర్థం కాలేదు. అక్కడ అంటే ఒక మెమోరియల్ టైప్ ఏదో ఉంది, మ్యూజియము. అది నాకు చెప్పాడు కానీ అర్థం కాలేదు. మీకు తెలుసుంటే దాని గురించి ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అదే మనకి సెక్రటరియేట్ ఆపోజిట్లో ఉంటుంది కదా, అది మీకు చూపిస్తాను. అగో చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ పైన ఉన్నట్టు ఉంది కదా, అది మ్యూజియం అంట. దేనికి ఉందో అది మాత్రం నాకు తెలీదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.